ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టు పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది కర్రల సమరం. దసరా సందర్భంగా బన్నీ ఉత్సవ పేరిట కర్రలతో స్థానికులు కొట్లాడుకోవడం ఆ మర్నాడు పేపర్లో రావడం అందరికీ తెలిసిన విషయమే. అయితే కర్రల యుద్ధం వెనుక కూడా ఓ కథ ఉంది. అయితే ఆ కథకు ఆ కర్రల సమరానికి ఇప్పుడు గుర్తింపు దక్కింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం ప్రచురించిన 10వ తరగతి పాఠ్య పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. 10వ తరగతి తెలుగు పుస్తకంలో బన్నీ ఉత్సవాన్ని ఓ పాఠంగా చేర్చారు. అయితే ఈ బన్నీ ఉత్సవం వెనుక కూడా ఓ కథ ఉందని చరిత్రకారులు పెద్దలు చెప్తుంటారు. కర్నూలు జిల్లా కోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండల్లో అప్పట్లో ఋషులు మునులు తపస్సు చేసేవారు. అయితే అదే ప్రాంతంలో ఉండే మన్యాసురుడు మల్లాసురులనే రాక్షసులు ఈ ఋషుల తపస్సుకు భంగం కలిగించేవారు. దీంతో వీరి ఆగడాల గురించి ఆ మునులు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా మహావిష్ణువు వద్దకు వెళ్లాలని బ్రహ్మ సూచించారంట. దీంతో ఆ మునులు విష్ణు వద్దకు వెళ్ళగా ఆయన కూడా తన వల్ల కాదని చెప్పారంట. మన్యాసురుడు మల్లాసురులు శివభక్తులని వారిని కావున పరమేశ్వరుడి వద్దకు వెళ్లాలని సూచించారంట. శ్రీ మహావిష్ణువు సూచనతో పరమేశ్వరుణ్ణి శరణు వేడగా ఆయన మన్యాసురుడు మల్లాసురులను సంహరించేందుకు పూనుకున్నారంట. అయితే ఆ సురులు అహంకారాన్ని వీడి పరమేశ్వరుని శరణు వేడారంట. అలాగే కొండపై వెలసి అనుగ్రహించాలని కోరగా శివుడు కూర్మావతారంలో ఓ బండరాయికి మూల విరాటుగా అవతరించడం జరిగిందని పెద్దలు చెప్పే మాట. అయితే దసరా రోజున మల్లేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటల సమయంలో కళ్యాణ తంతు పూర్తి కాగానే ఉత్సవ విగ్రహాలతో నేరేనికి తండా కొత్తపేట గ్రామ భక్తులు జైత్రయాత్రగా బయలుదేరారు. ఈ యాత్ర సింహకట్ట చేరుకోగానే సులువాయి, వీరపాపురం, ఇల్లర్తి, హరికేర, బిలిహాల్, నెట్రావట్టి గ్రామాల ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో వీరిపై తలపడతారు. రెండు వర్గాల మధ్య కర్రల సమరం జరుగుతుంది. ఇదే బన్నీ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు ఈ బన్నీ ఉత్సవం పాఠంగా చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఉత్సవం ప్రత్యేకత, సాంప్రదాయాల గురించి భావితరాలకు కూడా తెలుస్తుందంటున్నారు.